వేదిక మీద ఉన్న పెద్దలు, ఈరోజు చాలా సంతోషంగా ఉంది. దాదాపు 11 సంవత్సరాల తర్వాత ఇంతమందిని చూడటం. అప్పుడు యువకులం, ఇప్పుడు అందరం వృద్ధాప్యంలోకి వచ్చినాం. ఇప్పుడు కనుక చేయకపోతే ఇంకా 5 ఏళ్ళ మళ్ళీ సభలకు వచ్చి మాట్లాడే పరిస్థితి కూడా ఉండదు. అప్పుడే కాళ్ళ నొప్పులు ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి. యువకులు అందరూ వృద్ధాప్యంలోకి వచ్చేసారు. ఆ కవులు రచయితలు అందరూ కూడా ఒక తరం అయిపోయింది. ఇంకొక కొత్త తరానికి ఈ బాధ్యతను అప్పచెప్పాలి. ఇది స్కై తర్వాత పసుని రవీందర్, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, సంగిశెట్టి శ్రీనివాస్ గారు చాలా రోజుల నుంచి మదన పడుతున్నారు. ఆ మదన అంతా ఒక వాల్కొనలాగా, అగ్నిపర్వతంలాగా లోపల ఉడికిపోతుంది. అది ఈరోజు బద్దలైంది. దీన్ని జిల్లాల స్థాయిలో కూడా తీసుకుపోవాలి. ఎక్కడైతే తెలంగాణ వచ్చినాక మనం ఏ విస్తృత వర్గాలైతే కవులు, రచయితలు, కళాకారులు అందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళ వాయిస్ని, వాళ్ళ ప్రతిబింబాన్ని మనం చూసుకుంటాం అనుకున్నాము. కానీ ఆ వర్గాలు ఎవరు కూడా ఫోకస్లోకి రాలేదు. ఎక్కడైతే పోయిందో విస్తృత వర్గాలన్నీ ఆ కళాకారులు, కవులు వాళ్ళు కూడా మళ్ళీ ఫోకస్లోకి తీసుకురావడానికి కనుక ప్రయత్నం చేయకపోతే ఈ వేదిక కూడా మళ్ళీ మామూలు వేదిక అవుతుంది. ఆ లోపాలని పరిహరించి విస్తృత వర్గాలను కనుక తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళను కూడా ఒక స్థాయిలో నిలబెట్టాల్సిన అవసరం ఈ వేదిక పంచుకోవాలి. అట్లాంటి కార్యక్రమం, బృహత్తరమైన కార్యక్రమాన్ని చేయాలి. ఆ జిల్లాల స్థాయి నుంచి విస్తృతంగా తీసుకొచ్చి హైదరాబాద్ వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళందరినీ ఒక తాటి మీదకి నిలపాల్సిన బాధ్యత ఈ పెద్దలు తీసుకోవాలి. పెద్దల యొక్క మన సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, సంగిశెట్టి వారు ఇప్పుడు రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నారు. సంగిశెట్టి గారు, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి ఆల్రెడీ రిటైర్ అయి ఉన్నారు. వాళ్ళు భుజానికి ఎత్తుకోవాలి. పసును లాంటి భాస్వరం గలం ఉన్నాడు, స్కైబాబా లాంటి. ఇప్పుడు స్కైబాబా ఇంకా అన్ని రంగాల అన్ని విశ్లేషణ అంటే మొదటి నుంచి పాంప్లెంట్ల కానించి చాలా కృషి చేసిండు. ఆయన యొక్క అనుభవాన్ని, నాగేశ్వర శంకరన్ సార్ లాంటి వారి యొక్క అనుభవాన్ని వీళ్ళందరూ ఉపయోగించుకొని జగన్ రెడ్డి గారు వీళ్ళందరినీ కూడా వేదిక మీద తీసుకొచ్చి కృషి చేయాలని కోరుతూ, ఈరోజు ఇంతమందిని వినడం చాలా బాగుంది. అది సంతోషాన్ని ఇచ్చిందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.